హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చుక్కకూర ఎండు రొయ్యల కర్రీని చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, అక్కడక్కడ ఎండు రొయ్యలు క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని చాలామంది తినరండి. కానీ ఇలా ఆకుకూరలో కాంబినేషన్గా వేసుకొని వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అయితే ఈ చుక్కకూర ఎండు రొయ్యల కర్రీని స్మెల్ రాకుండా ఎలా ఉండాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నా గార్డెన్లో పెంచిన చుక్కకూరను వేస్తున్నానండి. ఇలా గార్డెన్ నుండి అప్పటికప్పుడు తుంచిన ఆకుకూర అయితే మరింత రుచిగా ఉంటుందండి. నేనైతే ఒక పెద్ద కట్టను తీసుకుంటున్నానండి. ఇలా ఫ్రెష్గా తుంచిన ఆకుకూరని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల ఎండు రొయ్యలను తీసుకోవాలండి. రొయ్యలు మరీ పెద్దవి కాకుండా ఇలా చిన్నగా ఉంటే టేస్ట్ బాగుంటాయండి. ఈ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి వేడి నీటిలో వేసి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. రొయ్యల్లో ఉన్న తడిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ ఇలా చిటపటలాడడం ఆగిన తర్వాత రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రొయ్యలు ఏమాత్రం మెత్తగా ఉన్న టేస్ట్ బాగుండదండి. బాగా క్రిస్పీగా ఉండేలా చూసుకోవాలి. రొయ్యలన్నీ తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు 4 నుండి 5 పచ్చిమిరపకాయలను తీసుకొని ముక్కలుగా తుంచి మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. ఇలా కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముద్దను దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేయకుండా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే కర్రీలోకి కారం బాగా దిగుతుందండి. పచ్చిమిర్చి ముద్ద వేగిపోయిందండి. ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి చాలామంది టమాటా వేయరండి. కానీ టమాటా వేసుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. టమాటా ముక్కలు గట్టిగా ఉంటే కర్రీ అంత టేస్ట్ ఉండదండి. టమాటా ముక్కలు ఆయిల్లోనే మెత్తగా ఉడికిపోవాలి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. పుల్లగా ఉండే ఏ ఆకుకూరలోకైనా కారం ఘాటు కంటే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి. అంటే కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే ఆకుకూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు తరిగి పక్కన పెట్టుకున్న చుక్కకూరని వేసేసుకోవాలి. చుక్కకూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో బాగా కలుపుకోవాలి. గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా గరిటెతో కలిపినప్పుడు చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా గ్రేవీగా అవుతుందండి. చుక్కకూరలో నుండి ఎక్కువ వాటర్ వస్తే మళ్ళీ వాటర్ వేసే పని ఉండదండి. అదే వాటర్ సరిపోతుంది. కానీ ఇక్కడ వాటర్ సరిపోలేదండి. కర్రీ మరీ చిక్కగా ఉంది కాబట్టి అడుగు పట్టేస్తుందండి. అందుకే ఇప్పుడు ఒక అర గ్లాసుడు నీళ్లు పోసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ పోసుకోకూడదండి. ఇలా కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. చుక్కకూర వేయగానే 2 నిమిషాలకే మెత్తగా ఉడికిపోతుందండి. అందుకే వాటర్ ఎక్కువగా పట్టదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించిన ఎండు రొయ్యలను కూడా వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఎండు రొయ్యల్ని ఇలా లాస్ట్లోనే వేసుకోవాలండి. ముందే వేసేసుకుంటే ఎండు రొయ్యలు మెత్తగా అయిపోతాయండి. ఎండు రొయ్యలు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కర్రీని చెక్ చేసుకోవాలి. చూడండి,
ఆయిల్ పైకి తేలి ఎంత బాగా ఉడికిందో. ఆయిల్ ఇలా పైకి తేలితే కర్రీ ఉడికిపోయినట్టేనండి. చుక్కకూర ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీని వేడివేడిగా వడ్డించుకుని తిన్నా బాగుంటుంది, లేదా ఒక రోజు తర్వాత తిన్నా కూడా ఇంకా బాగుంటుందండి. కర్రీ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ చూడండి ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేను చేసిన చుక్కకూర ఎండు రొయ్యల కూర ఎలా ఉందండి? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.